తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు భోగరాజు సత్యకామ ప్రసాద్ నిన్న పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నా మీద చాలా పెద్ద ఎత్తున ఆయన సహజ శైలిలో విరుచుకుపడ్డటువంటి ఈ మంత్రికి నా సమాధానం, మీ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, తిరుపతి జిల్లాని దోచేస్తున్నందుకు, మీరు అధికారులతో కుమ్మక్కయ్యి వాళ్ళు మంత్రిగా మీరు ఇద్దరు భాగస్వాములై తిరుపతి జిల్లాని వివస్త్రను చేసి నడివీధిలో నిలబెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నందుకు నా మీద మీరు దాడి చేయటం సహజం, సరైనటువంటిదే. ఎందువల్లంటే నేను చేసేటువంటి విమర్శలకు మీ దగ్గర సమాధానం ఉండదు. మీరు కోహినూరు వజ్రం లాంటి వాళ్ళు, కోహినూరు హైదరాబాదులో మునిగి తేలేటువంటి వాళ్ళు. మీ తిరుపతి పర్యటన అంతా తాజ్లోనే. దీని మీద మీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మననం చేసుకోండి. సత్యకామ ప్రసాద్ గారు, మీ అవినీతి గురించి లోకం కోడే కూస్తోంది. మీ చేతిలో అధికారం ఉంది. దిషణాహంకారులైనటువంటి మీరు నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయగలరు, నన్ను జైలుకు పంపగలరు, వీలైతే రౌడీల చేతనో పోలీసు వాళ్ళ చేతనో కొట్టించనుగలరు. ఆ అధికారం అంతా కూడా ఈ రోజున మీ గుప్పిట్లో ఉంది. మీరు ఎంతకైనా తెగించి చేయగలిగేటువంటి ఘటన సమర్థులు. నా యావదాస్తిని లాక్కోగలరు. నన్ను ఏదో ఐడి కార్డులు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతోంది. వచ్చిన రోజు నుంచి తమరు ఇన్ఛార్జి మంత్రిగానే ఉన్నారు ఈ జిల్లాకి. ఏం చేస్తున్నారు స్వాములు? వచ్చి తాజ్లో నిద్రపోయి పోతున్నారు, లేదంటే హైదరాబాద్ కోహినూర్లో ఉంటారు. అలాగే నేనేదో టీడీఆర్ బాండ్లు, కుంభకోణము, త్వరలోనే చట్ట ప్రకారం చర్యలు, తప్పుడు కేసులు బనాయించు స్వామి. ఇంకెన్ని బనాయించగలవో ఎన్నైనా వెయ్యండి. ఇప్పటి వరకు ఏం చేయగలిగినారు మీరు? ఒక్క ఆధారం కూడా చూపలేకపోయినారు. భూ కబ్జాలట ఇతర జిల్లాలలోనూ కూడా ప్రాకిందట. మరి నువ్వు రెవెన్యూ మంత్రివి కదా, లోకంలో ఉండే వాళ్ళ అందరికీ కూడా భూమనవే ఆస్తులు అని సృష్టించగలరు కూడా. మీరు సృష్టించి మా బంధువుల పొలాలు కూడా వాళ్ళ మీద పడి రాక్షసానందం పొందుతున్నారు. మీరేదో నా పొలాలు లాక్కుంటేనో, నా మీద వ్యక్తిగత హననానికి పాల్పడితేనో, నన్నుకు జైలుకు పంపిస్తేనో భయపడతాడు అనుకుంటే చాలా పొరపాటు ప్రసాద్ గారు. అందరూ మీలాంటి అకృత్యపు చేష్టలు చేసే రాజకీయులే ఉంటారనుకోవటంలోనే మీ ఆలోచన శైలి విఫలమవుతోంది. మీరంతా కూడా అరాచకాలతో, పేకాటలతో, పేకాట క్లబ్బుల్లో మునిగి తేలుతూ ఎన్ని అనైతిక కార్యక్రమాలు చేయాలనో అవన్నీ కూడా
సభ్య సమాజం చేత్కరించుకున్న లెక్క చేయనటువంటి ధీరులు, వీరులు, యుద్ధ ప్రావీణ్యులు మీరు. మీలాంటి వాళ్లకు నేను సరికాను అలాంటి విషయాలలో. కానీ మీ అవినీతిని, మీతో కుమ్మక్కై మీకు సాగిలపడి మీ అవినీతిలో భాగస్వాములైనటువంటి ఎవరైనా సరే, ఎవరినైనా ఎదిరించకుండా ఉండను. నా రాజకీయమంతా కూడా మీలాంటి వాళ్ళ మీద తిరగబడటానికే ఉన్నది. మీరేదో ఇక్కడికి వచ్చి పత్రికా సమావేశాలలో బెదిరించి నా పొలాలను లాక్కున్నంత మాత్రాన, లేకపోతే నా మీద పడినంత మాత్రాన నేను భయపడతాను అనుకుంటే మీ భ్రమ మాత్రమే అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ, మీ శాల్విక అరుపులకి భయపడే రకం కరుణాకర్ రెడ్డి కాదు అని గుర్తు చేస్తున్నా.